కోల్కతా ఐపాక్ కార్యాలయం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా మమత ప్రభుత్వంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. మమత ఒక ప్లాన్ ప్రకారమే కథ నడిపిస్తున్నారని ఈడీ తరఫున వాదనలు వినిపించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీకి సోదాలు జరుగుతున్న టైంలో ఐపాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఆమె ఈడీ నుంచి కీలక డాక్యుమెంట్స్, అధికారులు ఫోన్లను లాక్కున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆధారాలు దొంగిలించడంతో పాటు బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కోల్కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించారని, హైకోర్టులో తమ తరఫు లాయర్ను వాదించకుండా అడ్డుకున్నారని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఈడీ లాయర్. మరోవైపు ఈడీ తీరును బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ఈ హడావుడి ఎందుకు అని ప్రశ్నించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈడీ దాడులని మండిపడింది. అయితే సొలిసిటర్ జనరల్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కోల్కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది సీరియస్ మ్యాటర్, కేసు మొత్తాన్ని సమగ్రంగా విచారణ జరపాలని అభిప్రాయపడింది. జనవరి 8న కోల్కతా ఐపాక్ కార్యాలయంతో పాటు ఢిల్లీలో 4 చోట్ల ఈడీ సోదాలు చేసింది. కోల్కతా ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ద్వారా కొన్ని హవాలా లావాదేవీలు జరిగినట్లుగా ఆధారాలున్నాయని ఈడీ అంటోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐపాక్కు చెందిన మరో కంపెనీకి కోట్లలో లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు దీది.